జనసేన ఆవిర్భావ దినోత్సవం ఇప్పటికీ 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ల ప్రయాణం సాగించినటువంటి జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, నాయకులందరికీ కూడా ఇది అభినందనలు చెప్పాల్సినటువంటి సందర్భం. ఒకసారి పవన్ కళ్యాణ్ జనసేన ప్రస్థానాన్ని గనక మనం తీసుకున్నట్లయితే ఇప్పటికీ ఒక ఎన్నికే వాళ్ళు కంటెస్ట్ చేసింది. పేరుకు 10 ఏళ్ళైనా కూడా నిజం చెప్పాలంటే జనసేన వయసు 5 ఏళ్ళుగానే చూడాలి. ఎందుకంటే 2014లో వాళ్ళు పోటీ చేయలేదు, బయట నుంచి మద్దతు ఇచ్చారు తెలుగుదేశం బీజేపీ కూటమికి. దాని ఇంపాక్ట్ మనం చూసాం. ఏంటి, ఆ రోజు డయాస్ మీద మోడీ, బాబు, పవన్ జోడీ చూసినట్లయితే ప్రజలంతా కూడా ఆదరించారు. తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత పరిణామాల్లో 2019లో అలయన్స్ నుంచి బయటకు వచ్చారు పవన్ కళ్యాణ్. ఆయన కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేసినప్పుడు మనం చూసాం ఏ విధంగా విడిపోవడం ద్వారా నష్టం జరిగిందో. అటు బీజేపీ నష్టపోయింది, తెలుగుదేశం నష్టపోయింది, జనసేన నష్టపోయిందన్నమాట. అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ మరి సిపిఐ, సిపిఎం, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఒక కూటమిగా ఏర్పడి 2019 ఎన్నికల్లో ఫస్ట్ ఎలక్షన్ ఫేస్ చేశారు. దగ్గర 130 సీట్లలో ఏమో కంటెస్ట్ చేస్తే 16 సీట్లలోనే డిపాజిట్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆయన బలం ఏంటో ఆయన అర్థం చేసుకున్నారు. ఏంటి, ఒంటరిగా పోటీ చేస్తే బలహీనుడిని, కానీ ఐక్యంగా ఉంటే మిగతా పక్షాలతో కలిసి గనక పోరాటం చేస్తే తనను మించిన బలవంతుడు లేడని గ్రహించి ఆ తర్వాత ఉద్యమాల మీద పడ్డారు, బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. ఈ 10 ఏళ్ల జనసేన ప్రస్థానంలో చాలా కష్టాలు ఎదుర్కొంది, నష్టాలను ఎదుర్కొంది. జైళ్ల పాలైనటువంటి నాయకుల్ని చూసాము, కార్యకర్తలను చూసాము, ఇళ్ళు కోల్పోయినటువంటి సానుభూతి పరుల్ని చూసాము. ఇప్పటం అనే గ్రామం అదొక ఉదాహరణ. అక్కడ జనసేన ప్లీనరీకి వాళ్ళేదో 52 ఎకరాల భూమి ఇచ్చారని పార్కింగ్కి, వేదికకి, వాటికి 52 ఇళ్ళు కూల్చేశారు. అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో గత 5 ఏళ్ల విధ్వంసానికి అదొక సాక్ష్యం. అదే కాదు, విశాఖ ఎయిర్పోర్ట్లో ఏం జరిగిందో కళ్ళ ముందే ఉంది. పవన్ కళ్యాణ్ అక్కడ దిగితే ఆయన్ని బయటకు రానియకుండా ఏ విధంగా నిర్బంధించారో చూసాము. అక్కడ మంత్రి రోజా అప్పుడు అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి జనసేన కార్యకర్తలను చూసి అసభ్య సంజ్ఞలు చేయడం, దరిమిలా వాళ్ళేదో కొంత రాయేదో ఎక్కడి నుంచో పడితే అక్కడ వెంటనే పవన్ కళ్యాణ్ని ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి ఎలా తీసుకెళ్ళిపోయారో, కారులో కూడా దారిలో ఆయన అభిమానులు ఎదురై చేతులెత్తితే ప్రత్యభివాదం చేయనీయకుండా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఆయన చెయ్యి లాగేసుకోవటం, హోటల్లో కూడా 3 రోజులు ఆయన బయటికి రానివ్వకపోవటం. ఆ ఇన్సిడెంట్లో 125 మంది జనసేన కార్యకర్తలు, నాయకులపైన కేసులు పెట్టి జైళ్లకు పంపటం, అది మరొక దాష్టీకం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతిపక్షాలను ఎలా అణిచేశారో, గత 5 ఏళ్లలో ప్రజా సంఘాల గొంతు ఎలా నొక్కారో అనే దానికి చూసినట్లయితే మొదటి విక్టిమ్ తెలుగుదేశం అయితే రెండవ బాధిత పక్షం జనసేన. 70,000 మంది తెలుగుదేశం కార్యకర్తలపైన కేసులు, 250 మంది ముఖ్య నాయకుల్ని జైళ్లలో పెట్టారు. అసలు మాజీ ముఖ్యమంత్రిని చంద్రబాబునే 53 రోజులు తప్పుడు కేసుల్లో పెట్టి అక్రమ నిర్బంధం రాజమండ్రి జైల్లో పెట్టడం మనం చూసాం. కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, ధూళిపాల నరేంద్ర, పట్టాభి, అనేక మంది వీళ్ళ యొక్క అరాచకాలకు బలిగానటువంటి తెలుగుదేశం నాయకులు లేడు, కార్యకర్తలు లేరు, ప్రతిపక్షాలు లేవు. అందుకే చంద్రబాబు కూడా ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కేసుల్లో చిక్కుకొని వ్యక్తి ఉన్నాడా, వర్గం ఉందా? బాధిత వ్యక్తి లేడు, బాధిత పార్టీ లేదు, బాధిత వర్గం లేదు. తన మన అనే భేదం లేకుండా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను, ఉద్యోగ సంఘాలను అణిచివేశారు. మీడియా పైన కూడా అణిచివేత మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే పిలుపు ఇవ్వడం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే మలుపు తిప్పింది. అన్ని పార్టీలు ఇవాళ పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలబడ్డాయి. జనసేన 10 ఏళ్ల ప్రస్థానం ఒక ఎత్తు,
రాబోయే 20 ఏళ్ల జనసేన మరో ఎత్తు అన్నమాట. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎంతగా గ్రాఫ్ పెరిగిపోయిందో మనం చూస్తున్నాం. గత ఎన్నికల్లో మొదటి ఎన్నికలో అతనికి వచ్చినటువంటి ఓట్లు మొత్తంగా చూస్తే 6%, ఆయన వరకు పోటీ చేసిన వాటి వరకే చూస్తే 8% అనుకుంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మాటల్లో తన యొక్క పర్సంటేజ్ 14%కి చేరిందని విన్నాం. కొన్ని ప్యాకెట్స్లో మా జనసేన 22% కూడా చేరింది, 24% కూడా చేరిందని ఆయనే చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్కి ఆయన పిలుపివ్వడం, జైలుకు వెళ్ళి చంద్రబాబును కలిసి ములాఖాత్ రోజే తెలుగుదేశంతో పొత్తు ప్రకటించడం, వైసీపీపై యుద్ధాన్ని ప్రకటించారన్నమాట. అప్పటి నుండి జనసేన గ్రాఫ్ విపరీతంగా పెరుగుతూ వచ్చిందనమాట. అంటే ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలియాలన్న దీన్ని సినిమాలకే పరిమితం చేయకుండా తన రాజకీయంలో, తన పార్టీ ఎదుగుదలలో, సమాజంలోనే ఒక చక్కటి పిలుపుని ఆయన ఇవ్వడం మనం చూస్తున్నాం అన్నమాట. అంతేకాదు, తెలుగుదేశంతో పొత్తు దరిమిల తెలుగుదేశం జనసేన కంప్లీట్గా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమన్వయం కాంక్రీట్ అయిపోయిందన్నమాట. తెలుగుదేశం జనసేన ప్రభంజనం వస్తుంది, సునామీలాగా దూసుకొస్తుంది. రేపటి గెలుపు ఈ అలయన్స్ డే అనేది ఎన్నిక జరగకముందే 100 రోజుల ముందే ప్రజల్లోకి బలంగా వెళ్ళిందంటే ఈ అలయన్స్ ఎలా బలపడిందో మనం కళ్ళ ముందే ఉందన్నమాట. అదే సమయంలో బీజేపీని ఈ అలయన్స్లోకి తీసుకురావడం వెనక కూడా పవన్ కళ్యాణ్దే కీలక పాత్ర. ఈ విషయంలో జాతీయ పార్టీల నాయకులతో కూడా చివాట్లు తిన్నానని కూడా ఆయన ఎక్కడో చిట్చాట్లో మాట్లాడటం మనం చూసాం. తెలుగుదేశం పార్టీని బీజేపీకి దగ్గర చేసి తెలుగుదేశం బీజేపీ జనసేన అలయన్స్గా ఏర్పడి ఇప్పుడు వాళ్ళు అభ్యర్థుల ప్రకటన కూడా చాలా నల్లేరు మీద నడకలాగా జరిగిపోతుంది. ఎటువంటి గందరగోళం లేదు, గజిబిజి లేదు, తికమక లేదు. జనసేన కూడా ఇంకా 6 సీట్లను ప్రకటించాల్సి ఉందన్నమాట. ఇప్పుడు 2 లోక్సభ స్థానాలు తీసుకున్నారు, తర్వాత 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నారన్నమాట. మామూలుగా తెలుగుదేశం వరకే అలయన్స్ ఉన్నప్పుడు 3 లోక్సభ స్థానాలు 24 అసెంబ్లీ అనుకున్నాం. అక్కడ కూడా మళ్ళీ త్యాగం చేశాడు. బీజేపీని పొత్తులోకి తీసుకురావడం కోసం తను ఒక లోక్సభ సీటును మళ్ళా 3 అసెంబ్లీ సీట్లను కూడా వదులుకున్నాడంటే అతని లక్ష్య శుద్ధి మనకు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని కానీ లక్ష్య శుద్ధిని కానీ ఎవరూ శంకించాల్సినటువంటి పని లేదు. ఒకటే అతను కోరుకుంటోంది, అరాచక రహిత ఆంధ్రప్రదేశ్, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా అతను ముందుకు వెళ్తున్న దీంట్లో అందరినీ కలిసికట్టుగా నిలబెట్టినటువంటి నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడిపైన ఉందన్నమాట. ఎందుకంటే అరాచక రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకునేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాధలకు గురైనటువంటి వాళ్ళంతా కూడా ఈ తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు, భూ కబ్జాలకు గురైనటువంటి వాళ్ళు, ఈ ఇళ్ల కూల్చివేతల బాధితులు, ఆ తర్వాత సెటిల్మెంట్ల బాధితులు, ఆ తర్వాత హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్లు. మీకు తెలుసు ఈ 5 ఏళ్లలో నేరాంధ్రప్రదేశ్గా రాష్ట్రం ఎలా మారిందో. దీని నుంచి విముక్తి కలగాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్స్ ఒకటే మన ముందున్నటువంటి మార్గం అనే పవన్ కళ్యాణ్ పిలుపు ప్రజల్లోకి బలంగా దూసుకు వెళ్తోంది. ఇందాక మనం అనుకున్నట్లుగా రాబోయే 20 ఏళ్లకు సరిపడా రాజకీయం చేయగల శక్తి తనకుందన్నాడు. అతను ఆడుతోంది సుదీర్ఘ ఇన్నింగ్స్. ఆయన 2020 మ్యాచ్ ఆడట్లేదు, టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు అన్నమాట. స్ట్రైక్ రేట్ 98% ఇవ్వమని కోరాడు. ఒక 21 స్థానాల్లో మరి అసెంబ్లీ సీట్లలో జనసేన కనుక గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే, 2 ఎంపీ సీట్లలో జనసేన కనుక గెలిపించి పంపిస్తే తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్స్ ప్రభుత్వం కనుక ఏర్పడినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మిరకిల్స్ జరుగుతాయనడంలో సందేహం లేదు. అధోగతి పాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మళ్ళా అగ్రస్థానానికి చేరడమే లక్ష్యం అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో కాపుల్లో ఓట్ల చీలిక ద్వారా పవన్ కళ్యాణ్ని బలహీనపరచాలని జగన్మోహన్ రెడ్డి ఎత్తులు మరోవైపు చూస్తున్నాం. అటు చేగొండి హరిరామ్ జోగయ్య గారి ద్వారా బహిరంగ లేఖలు విడుదల చేయటం, ఆ తర్వాత జోగయ్య గారి కొడుకుని
వైసీపీలో చేర్చుకోవడం, వీటన్నిటి పరిస్థితుల్లో అంత సీనియర్ పొలిటీషియన్ చేగొండి హరిరామ జోగయ్య గారి లక్ష్యమే ప్రజల ముందు ప్రశ్నార్థకంగా మారింది. ఏ కాపుల రాజ్యాధికార లక్ష్యం కోసం జోగయ్య గారు మరి కృషి చేశారో, తన వారసుడి యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం ఆ లక్ష్యం నుంచి జోగయ్య గారు దూరం మళ్ళినట్టుగా కనపడుతోంది. అదేవిధంగా ముద్రగడ అస్త్రం ఏంటి, మరో అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అలయన్స్ మీదకి, ప్రత్యేకించి కాపు సమాజం పైకి అన్నమాట. ముద్రగడ పద్మనాభం గారు మరి రేపో ఎల్లుండో 2 రోజుల్లో జగన్ గారి పిలుపుని అందుకుని తను ఒక్కడనే వెళ్ళి పార్టీలో చేరుతున్నానని చెప్పాడు. ఇక్కడే అర్థమైపోతుంది, పార్టీలో చేరేటప్పుడే ముద్రగడ గారు 2 లేఖలు వదిలారనమాట. ఒక లేఖలోనేమో 10,000 మందితో బయలుదేరుతున్నాను, అందరూ రండి, ఎవరి భోజనాలు వాళ్ళు తెచ్చుకోండి, తనకు సంఘీభావం చెప్పండి అని రూట్ మ్యాప్ ఇచ్చారు. అలాంటిది మరి వెరీ నెక్స్ట్ డే మరో లేఖ విడుదల చేసి అక్కడేదో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, జగన్మోహన్ రెడ్డి గారి భద్రత దృష్ట్యా తానొక్కడే వెళ్ళి కలుస్తున్నానంటే ఈ బల ప్రదర్శనకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదా? అంటే ముద్రగడ బల ప్రదర్శన చూసి కూడా జగన్మోహన్ రెడ్డి అక్కస ఎలా చూడాలి అంటే, గతంలో దృష్టాంతాలు మనకు తెలుసు. రాజశేఖర్ జీవిత ఎపిసోడ్ గుర్తొస్తుంది. ఏదో దీక్షలో ప్రతిపక్ష నాయకుడిగా జీవిత పక్కన రాజశేఖర్ జీన్స్ ప్యాంటు, టీషర్టు, నల్ల కళ్ళజోడుతో ఉంటే జగన్మోహన్ రెడ్డి చూసి సహించలేకపోయాడని ఆ తర్వాత విమర్శలు కూడా విన్నాం. అంటే ముద్రగడ పద్మనాభం తన బల ప్రదర్శన ద్వారా ర్యాలీగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే భద్రత సమస్య ఏముంది? అంటే ముద్రగడ ప్రదర్శన చూడటానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడనేది అక్కడే తెలుస్తోంది అన్నమాట. తన రాజ్యాధికారం కోసం, మళ్ళీ తను ముఖ్యమంత్రి అవడం కోసం పావులుగా చేగొండిని ముద్రగడిని వాడుకుంటున్నాడే తప్ప వాళ్ళ మీద ప్రత్యేక ప్రేమ లేదు. కాకపోతే వారసుల భవిష్యత్తు కోసం చేగొండి ముద్రగడ ఇద్దరూ కూడా వాళ్ళ యొక్క రాజకీయ జీవితాన్నే ఇవాళ పణంగా పెడుతున్నారు. వాళ్ళ యొక్క లక్ష్యం కాపుల రాజ్యాధికారాన్నే ఇవాళ పణంగా పెడుతున్నారు అనేది కాపుల్లోకి బలంగా వెళుతోంది. జనసేన లక్ష్యం కేవలం కాపుల రాజ్యాధికారం మాత్రమే కాదు. ఇదేంటి జనసేన మీరు చూశారు, పవన్ యొక్క సిద్ధాంతం ఏంటి? దేశ సమైక్యత, రాష్ట్ర సమగ్రత. ఇటు రాష్ట్ర ప్రగతి, అటు దేశభక్తి నేపథ్యంలో అతను తన పాలసీని, తన భావజాలాన్ని నిర్మించుకున్నాడు అన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపైన ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి బాధితులు ఉన్నారో వాళ్ళంతా అలయన్స్ జెండా మోయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అంటే ప్రధాన భూమిక పోషించాల్సింది కాపులైతే, ఆ తర్వాత అటు చుట్టూ శక్తులుగా మారి దాన్ని బలోపేతం చేయాల్సింది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ డివైడ్ అండ్ రూల్ ఓట్ల చీలిక ద్వారా తను మళ్ళా ముఖ్యమంత్రి కావాలనేటటువంటి కుట్రను విచ్ఛిన్నం చేయాల్సిన బాధ్యత కూడా కాపు సమాజం పైన ఉంది. పవన్ కళ్యాణ్ని బలోపేతం చేయడం ద్వారా కాపుల రాజ్యాధికారం దిశగా ఇది తొలి అడుగుగా భావించి 21 అసెంబ్లీ సీట్లలో జనసేనను 2 ఎంపీ సీట్లలో గెలిపించినట్లయితే తెలుగుదేశం జనసేన అలయన్స్ రేపటి విజయం రాబోయే జనసేన విజయంగా కాపుల రాజ్యాధికార దిశగా మొదటి మెట్టుగా భావించాలన్నమాట. 20 ఏళ్ల ఇన్నింగ్స్ నేను ఆడతాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గతంలో తప్పిదాలు కళ్ళ ముందు ఉన్నాయి. ప్రజారాజ్యం ఎపిసోడ్ మనం కళ్ళ ముందు కనపడుతోంది. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని విలీనం చేయకుండా ఉన్నట్లయితే ఇవాళ చిరంజీవి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు. అది ఒక చారిత్రాత్మక తప్పిదంగా కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ని పరిరక్షించుకోవాలి, జనసేనను కాపాడుకోవాలి. ఆయన అడిగినటువంటి 98% స్ట్రైక్ రేట్ని ఇచ్చినట్లయితే అసలు సినిమా అప్పుడు ప్రారంభమవుతుంది. ఒకసారి 20 మంది ఎమ్మెల్యేలతో గనక జనసేన పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడితే భవిష్యత్ ఎలా ఉంటుందో మీ కళ్ళ ముందే మీరే చూస్తారు.